భారతదేశంలోనే మొట్టమొదటి అర్బన్ రోప్వే ప్రాజెక్టుగా కాశీ రోప్వే త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. మార్చి నెల నుంచే రోప్వే టెస్ట్ రన్లు విజయవంతంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ఓ తెలుగు సంస్థ పనితనం ఉండడం విశేషం. నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టు నిర్వహిస్తోంది. హైదరాబాద్ కు చెందిన విశ్వసముద్ర ఇంజనీరింగ్ సంస్థ నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 815 కోట్ల రూపాయలు. 2023 మార్చిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భారీ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఈ రోప్వే ప్రాజెక్టుల ద్వారా నగరంలో ప్రజా రవాణా మరింత సులభతరం కానుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలకు ఇది సులభమైన పరిష్కారం. గౌడౌలియా నుండి ఖాంట్ రైల్వే స్టేషన్ కు కేవలం 16 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా 150 గోండోలాలు 45 నుంచి 50 మీటర్ల ఎత్తులు నడుస్తాయి. ఒక్కో గోండోలాలో గరిష్టంగా 10 మంది ప్రయాణించే వీలుంటుంది. గంటకు 3000 మందిని రవాణా చేయగల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. వారణాసిలో రద్దీని తగ్గించి యాత్రికులు పర్యాటకులకు సౌకర్యవంతమైన మరియు పర్యావరణ అనుకూల రవాణా సౌకర్యాన్ని అందించడమే ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోప్వే ప్రారంభంతో వారణాసికి వచ్చే భక్తులకు పర్యాటకులకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుందని ఆశిస్తున్నారు.